కొన్ని మూలకాల సంకేతాలు వింతగా అనిపిస్తాయా? ఎందుకంటే వాటిని ప్రముఖ సైంటిస్టులు మరియు ప్రదేశాల పేర్ల మీదుగా పెట్టారు. ఐయుపిఏసి ఆమోదించిన ఈ ఇంట్రెస్టింగ్ సంకేతాల గురించి ఒకే నిమిషంలో చూద్దాం. ప్రధానంగా ఇవి రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి. 1. నేమ్డ్ ఆఫ్టర్ సైంటిస్ట్స్, శాస్త్రవేత్తల గౌరవార్థం. మహానుభావులైన శాస్త్రవేత్తలను గౌరవిస్తూ వారి ఇంటి పేరులోని ప్రముఖ అక్షరాలను సింబల్గా పెట్టారు. ఎఫ్ఎం, ఫర్మియం, న్యూక్లియర్ ఫిజిక్స్ పితామహుడు ఎన్రికో ఫర్మీ పేరు మీదుగా పెట్టారు. ఈఎస్, ఐన్స్టైనియం, సాపేక్షత సిద్ధాంతాన్ని, థియరీ ఆఫ్ రెలటివిటీని అందించిన ఆల్బర్ట్ ఐన్స్టైన్ జ్ఞాపకార్థం పెట్టారు. ఎనో, నొబేలియం, డైనమైట్ కనుగొని నోబెల్ ప్రైజ్ ఫౌండర్ అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా పెట్టారు. 2. నేమ్డ్ ఆఫ్టర్ ప్లేసెస్, ప్రదేశాల ఆధారంగా. ఆ మూలకాన్ని కనుగొన్న లొకేషన్ లేదా ఆ సైంటిస్ట్ యొక్క మాతృభూమి పేరును వీటికి పెట్టారు. పియో, పొలోనియం, గ్రేట్ సైంటిస్ట్ మేరీ క్యూరీ మాతృభూమి అయిన పోలాండ్ దేశం పేరు మీదుగా పెట్టారు. ఎఫ్ఆర్, ఫ్రాన్సియం, దీనిని కనుగొన్న ఫ్రాన్స్ దేశం పేరు మీదుగా పెట్టారు. బీకే, బెర్కేలియం, ఇది కనుగొనబడిన కాలిఫోర్నియాలోని బర్క్లీ అనే ప్రాంతం పేరు మీదుగా పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన కెమికల్ కమ్యూనికేషన్ ఉండడానికి ఈ గ్లోబల్ స్టాండర్డ్ రూల్స్ ఎంతో హెల్ప్ అవుతాయి.